నైటే అన్ని పాత్రలు కడిగేశానండోయ్! నిజంగానే. చూడండి ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్నదన్నీ తీసుకొనొచ్చి బయట పెట్టేశాను. జ్యూస్ చేసుకొని కూడా 4 రోజులయిపోయింది. అందుకనేసే బీట్రూట్, క్యారెట్ కూడా తీసి పైన పెట్టేశాను. అది కూడా 3 రోజుల ముచ్చటేనా అని అనుకోకండి. అలా ఏం కాదు. క్యారెట్, బీట్రూట్ ఖాళీ అయిపోయింది. ఒక్కసారిగా కూరగాయలన్నీ తెచ్చినప్పుడు తెచ్చుకుందామని చెప్పి తీసుకురాలేదనమాట. మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చాము. అందుకే 4 రోజులైతే గ్యాప్ వచ్చేసింది. ఇక పొద్దున్నే మా ఆయనకి టిఫిన్ చేసే డ్యూటీ అయితే ఉంది. ఒక్కరోజు మార్చి ఒక్కరోజే టిఫిన్ చేస్తాను. ఈరోజైతే టిఫిన్ చేసే డ్యూటీ అనమాట. దోసపిండి కొంచెం ఉంది. పల్లీల చట్నీ చేసేద్దామని అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. అంత పల్లీలు కావాలా అని అనుకోకండి. అది పప్పుల పొడికి కూడా కావాలి కాబట్టి ఒక్కసారిగా అలా వేయించి పెట్టుకుంటున్నాను. పల్లీలు వేయిస్తూనే జ్యూస్ అయితే రెడీ చేసుకునేసాను. ప్రాసెస్ ఏం చూపిలేదు, భయపడకండి. మళ్ళీ చూపించి చంపను మిమ్మల్ని. ఆల్రెడీ చూపించాను కాబట్టి ప్రాసెస్ ఏం చూపిలేదు. జ్యూస్ తాగేసి మా ఆయనది యూనిఫామ్ ఐరన్ చేసేసి ఇక ఒక చిన్న పనులు ఉంటుంది కదా, ప్యాంటుకి బెల్ట్ వేయడం, పర్సులు ఎత్తి జోబీలలో పెట్టడం, కర్చీపులు పెట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను అనమాట. అంటే ఇవి కూడా చేసుకోలేరా అని అనుకోకండి. మా ఆయనకి పొద్దున్నే డ్యూటీకి వెళ్తారు. 6:45 అంతా ఇల్లు వదిలి డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఆ టైంకి లేచి ఇక మిగతా పనులు చేసుకుని స్నానం చేసుకుని టిఫిన్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి నేను ఇలా చేస్తాను. ఆయనకి టైం ఉంటే ఆయనే చేసుకుంటారు. నాకు ఏ పని లేదు, నేను ఫ్రీగానే ఉండాను అనుకుంటే మాత్రం ఈ పని చేస్తానన్నమాట. నాకు పని ఉంటే నేను తిరిగి కూడా చూడనన్నమాట. ఐరన్ మాత్రం చేసి పెట్టేస్తాను. మిగతా అన్నీ ఆయనే చేసుకుని వెళ్తారు. పిల్లలకు కూడా నేను ఇంత పని అయితే చేసి పెట్టను. మా ఆయనకు మాత్రం అన్నీ అరేంజ్ చేసి పెడతాను ఒక్కొక్కసారి, ప్రతిరోజు కాదు. ఇక ఐరన్ పని అయితే అయిపోయింది కదా. పల్లీల చట్నీ కూడా చేసి పెట్టేశాను. ఇది కూడా చాలా వీడియోలలో చూపించేశాను కాబట్టి చూపించలేదు. వేడివేడిగా దోశలు పోసి అయితే ఇచ్చేసాను. పొద్దున్నే ఏం తింటారులే పాపం అబ్బా! మరీ ఇంత పొద్దున్న డ్యూటీ పెట్టేస్తే ఎవరికైనా కష్టం కదా. టిఫిను 6:30కి తినేవాలి. లంచ్ 11:00కి తినాలి. మళ్ళీ నైట్ డిన్నరు 7:30కి. కానీ ఈ టైమింగ్ బాగానే ఉంది. గ్యాస్ట్రిక్ అవ్వదు. కానీ ప్రాపర్గా తిన్నామనుకో హెల్త్‌కి మంచిదే. కానీ ఆ టైంలో మనకి తినబుద్ధి అవ్వాలి కదా. ఆయనైతే ఒక దోస, 1:30 దోస, అర దోస ఇలా తినేసి వెళ్తారు. ఇక నేనే అరుస్తాను. ఇంత కష్టపడి చేసింది ఒక్క దోస తినడానికా అనేసి. నేను అరుస్తానని చెప్పి 2 దోసలు పూర్తిగా తింటారు. లేకపోతే అది కూడా 1.5 దోస తినేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇక నన్ను చాలామంది అడిగిన వీడియో అయితే ఈరోజు చూపించేద్దాము. అంటే వంట వీడియో. నేను షార్ట్స్లో వేశాను కదా, బిసిబెల్లబాత్ గురించి వేశాను. కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వేరే కథ చెప్తూ ఉన్నాను. అదైతే ఈరోజు చూపించేద్దాము. నేను నైట్ అయితే అన్నం నానబెట్టాను, బియ్యం నానబెట్టాను అన్నం చేసుకుందామని. కానీ వీళ్ళకి ఆ రోజు చపాతీ చేసుకోవాలి, తినాలి అని అనిపించింది. సరే దాన్ని పక్కన పెట్టేసి చపాతీ చేసేసాను అనమాట. అందుకే బియ్యం నానబెట్టి ఉంచాను కదా, దాన్ని నీళ్ళంతా వంపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ లేసి అన్నం చేసుకునేద్దామని. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్లాష్ అయింది. అవును బిసిబెల్లబాత్ అడిగారు కదా, అది చేసి చూపించేద్దామని. ఇప్పుడు నేను ఒక గ్లాస్ కొలత అయితే తీసుకుంటున్నాను కదా. నార్మల్గా అయితే ఒక గ్లాసు బియ్యానికి సగం గ్లాసు కందిపప్పు వాడుకోవాలి. కందిపప్పు తీసుకున్న సగంలో నుంచి ఇంకా సగం కాలు భాగం పెసరపప్పు తీసుకోవాలి. పొంగల్కి వాడతాం కదా, అవైతే తీసుకోవాలి. ఇది నేను ముందుగానే బియ్యం నానపెట్టేశాను కదా, కొంచెం ఉబ్బిపోయి ఉంటుంది. అందుకనేసే నేను ఇక్కడ 1.5 గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా బియ్యం తీసుకుంటున్నాను. పప్పు అయితే సగం గ్లాస్ తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఇంకా కొంచెం 1/4 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇక మిగతా ఉండే బియ్యాన్ని అయితే అన్నం వండేసాను. అన్నం మా ఆయన కోసం పెట్టేవచ్చు అని చెప్పేసి దాన్ని తనిగా అన్నం అయితే వండేసాను. మా ఆయనకి బిసిబెల్లబాత్లు ఇవన్నీ పెద్దగా నచ్చదు. ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పప్పు, బియ్యం ఇవన్నీ ఒకటిగా నానబెట్టుకుని బాగా శుభ్రం చేసుకుని నీళ్లు పోసి ఒక 1/2 అవర్ అన్నా బాగా నానబెట్టుకోవాలి. ఈ గ్యాప్లో కూరగాయలన్నీ తరుక్కోండి. ఈ కూరగాయలదా వాడాలి, ఇది వాడకూడదని ఏం లేదు. మీకు నచ్చిన కూరగాయలు మీరు వాడుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వంకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కానీ సద్యానికి ఇంట్లో వంకాయ అయితే లేదు, అందుకోసమే వంకాయ వాడలేదు. మీకు నచ్చిన కూరగాయలన్నీ వాడుకోవచ్చు. కూరగాయలు తరుక్కున్న తర్వాత ముందుగానే చింతపండు అయితే నానబెట్టి ఉంచుకోండి. మీకు పులుపుకి తగినట్టు చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు బిసిబెల్లబాత్కి మసాలా అయితే రెడీ చేసుకోవాలి కదా, దానికోసం కొలతలు చెప్తాను. 2 స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి. అందులో 1.5 స్పూన్ వరకు శనగపప్పు తీసుకోండి. ఇక 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు తీసుకోండి. అందులో సగం స్పూన్ వరకు జీలకర్ర, అందులో సగం స్పూన్ వరకు మిరియాలు, కొంచెం మెంతులు, ఒకే ఒక దాల్చిన చెక్క వీడియోలో చూపించాను కదా, అంతే చాలు. మరీ ఎక్కువైతే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఇక ఒక 4 లేదా 5 లవంగాలు అయితే తీసుకోండి. మసాలాలు అయితే ఇవేనండి. దీంతోపాటు
ఎండు కొబ్బరి ఉంటే కొంచెం యూస్ చేసుకోండి. దాన్నైతే చూపించలేదు. ఎండు కొబ్బరి చిన్న పీస్ అయితే వేసుకోవాలి. వీటన్నిటిని ప్యాన్లో వేసుకుని నూనె వాడకుండా ఓన్లీ డ్రై ప్యాన్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టు తీసుకోవచ్చు, లేదా కొంచెం కారం ఉంటే చాలు అనుకున్నా కూడా మిరపకాయలు తీసుకోండి. కలర్ కోసం బేడగ మిర్చి ఉంటే వాడుకోండి, లేకుంటే నార్మల్ మిరపకాయలే వాడుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇవి పొడి చేసామనుకో ఎక్కువైపోతుంది. ఆల్రెడీ నేను పొడి చేసిందే ఇంకొక నెలకు వస్తుంది నాకు. అందుకనే దీన్నైతే నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపించడం లేదు, మీకు చూపిస్తున్నాను. కొలతలు మాత్రం ఇవేనండి. దీన్ని బాగా ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారనుకో 3 months వరకు చెడిపోవు, ఫ్రెష్గానే ఉంటుంది. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఇక నైట్ పడుకునేటప్పుడే నేను పాల మీగడని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక 15 రోజులన్నా స్టోర్ చేసి పెట్టుకుంటాను. దానికి తగినట్టు ఒక కప్ అయితే తీసుకుంటాను. ఈ పాల మీగడని ఇప్పుడు గీ కాసపోతాను, అంటే నెయ్యి కాసపోతాను. ఇవి నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో వేశాను కాబట్టి ఇందులో క్లియర్గా చూపించడం లేదు. వెన్నపూస తీసి ఆ తర్వాత గీ కాసాను. మీకు ఆ వీడియో లింక్ అయితే మీకు పైన పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా చూసేయండి అది కూడా, గీ కాసడం ఎలా అని చెప్పేసి. ఇక ఈరోజు వీడియో తీసిన రోజు థర్స్డే అన్నమాట. థర్స్డే నా పని ఇది: మ్యాట్లు వాష్ చేయడం, బాత్రూమ్లు క్లీన్ చేయడం, డీప్ క్లీనింగ్. నార్మల్గా బాత్రూమ్స్ డైలీ క్లీన్ చేసుకుంటానన్నమాట. కానీ వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తాను. మ్యాట్లు కూడా నేను వీక్లీ వన్స్ ఇలా నానబెట్టి ఉతికేసుకుంటాను, మార్చేసుకుంటాను మ్యాట్లు. అది మ్యాట్లు మారకపోతే ఏదో ఇంట్లో డస్ట్ అలా కూర్చుండిపోయినట్లే ఉంటుంది. ఏంటో మరి నాకు ఓసిడి అనా లేకంటే అదొక పిచ్చా ఏమన్నా అర్థం కాదు. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తేనే నాకు ఇల్లుని చూడబుద్ధి అవుతుంది. ఒక్కరోజు అలా తప్పిపోయినా కూడా అయ్యయ్యో మ్యాట్లు ఉతకలేదా, అయ్యో ఈసారి మ్యాట్లు ఉతకలేదా, ఒక వారం అయిపోయిందా, ఇలా ఉంటుందన్నమాట నా మైండ్లో. ఇక మ్యాట్లు అయితే నానబెట్టేసి ఇల్లు తోసేసిన తర్వాత మళ్ళీ బిస్బెల్లాబాద్ చేద్దామని అయితే వచ్చాను. ఇది నానాలి కదా బియ్యము, ఆ లోపల కొంచెం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ముందుగా అయితే పెద్ద కుక్కర్ తీసుకోండి, అప్పుడే మీకు పొంగకుండా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తాం కదా, పొంగిపోతూ ఉంటే మళ్ళీ గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం ఇలాంటి పనులంతా ఉంటుంది. అందుకే ఇంట్లో ఏది పెద్ద కుక్కర్గా ఉంటుందో దాన్ని తీసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పప్పు వేసుకోండి. అందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసుకోవాలి. దాంతోపాటే టమోటా కూడా వేసుకునేయండి. ఇక ఒక గ్లాసు మనం బియ్యం నానబెట్టాం కదా, అదే గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్ తోటి 5 గ్లాసులు లేదా 6 గ్లాసులు కూడా వాటర్ పోసుకోవచ్చు. అందుకే పెద్ద కుక్కర్ వాడుకోండి అని చెప్పాను. నేనైతే ఇక్కడ 6 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. మళ్ళీ కూడా నీళ్ళు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళంతా పొంగకుండా ఉండడానికి కొంచెం నూనె అయితే పోసి ఒక్కసారి మిక్స్ చేసి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేవాలి. ఉప్పు, పసుపు వేసాం కదా, ఉప్పు ఒకే చోట్ల ఉండిపోతుంది. అందుకని ఇలా ఒకసారి కలబెట్టేసి ఆ తర్వాత కుక్కర్ని స్టవ్ మీద తీసుకోండి. విసిల్ వచ్చి ఒక 5 అయితే పెట్టుకోండి, సరిపోతుంది. మెత్తగా ఉడకాలి కదా, అన్నము పప్పు రెండు మెత్తగా ఉడకాలి కాబట్టి 5 విసులు పెట్టామంటే సరిపోతుంది. నేను గీ కాస్తున్నానని చెప్పానా, గీ కాసి చల్లారిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకునే బాక్స్లో అయితే ఇలా ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. కాస్త గోరువెచ్చగా ఉంది, క్లోజ్ చేయలేదు. ఇలా బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటాను. ఇక మళ్ళీ దోసలు పోస్తున్నాను. ఎన్నిదా చేస్తావు అనుకోకండి, దోసపిండి కొంచెమే ఉంది. పిల్లలకి స్కూల్ ఉన్నింది ఆ రోజు. ఇక ఒక 4 దోసలే వస్తుంది. ఆల్రెడీ చట్నీ చేసి పెట్టేశాను కదా మార్నింగే మా ఆయన కోసము. ఇక ఆ చట్నీ ఉంది కదా, 4 దోసలు వస్తుంది. తలా 2 దోసలు తినేసి బిసిబెల్లబాత్ తినండిరా బాబు అంటే దోసలతోనే సరిపెట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బిసిబెల్లబాత్ మధ్యాహ్నం వచ్చి తింటాంలే మమ్మీ అని చెప్పేశారు. సరే అని చెప్పేసి నేను నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాను. కుక్కర్లో అయితే ఆ సైడ్ పెట్టేసి ఈ సైడ్ దోసలు పోసి పిల్లల్ని రెడీ చేసేసాను కాబట్టి వాళ్ళైతే తినేసి స్కూల్కి బయలుదేరేస్తారు. బిసిబెల్లబాత్ నిదానంగా ఆ తర్వాత చేశానన్నమాట. ఇక నూనె అయితే అయిపోతే నూనెని ఫిల్ చేస్తున్నానన్నమాట. నూనె డబ్బాల్ని కూడా నేను థర్స్డేనే క్లీన్ చేసుకుంటాను. కానీ ఈరోజు వీడియో తీయడం వల్ల నూనె మార్చి డబ్బాలు కడిగి మళ్ళీ ఇలా మార్చి పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఎప్పుడైతే నూనె డబ్బా ఖాళీ అయిపోతే క్లీన్ చేసేద్దాం అని అనుకుంటామో అప్పుడే నూనె అర్జెంటుగా కావాలి, ఈసారికి ఫిల్ చేసి పెట్టేద్దాం అనేలాగా అనిపిస్తుంది. అలాగే ఈరోజు కూడా ఇక ఫిల్ చేసి పెట్టేశాను. అది ఖాళీ అయిన తర్వాతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇక దోసలు పోస్తూ పాత్రలు అయితే కడిగేద్దాం అనుకున్నాను. కానీ దోసలు
దోసలు అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. నీళ్ళు వేరే చల్లుతూ నేను దోసలు పోస్తాను కాబట్టి సరే వద్దులే మళ్ళీ క్లీన్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆలోచించి పక్కన పెట్టేసి దోసలన్నీ పూర్తయిన తర్వాత పాత్రలు కడగడానికైతే వెళ్ళాను. అక్కడ ఏముంది ఒక 4 దోసలు వస్తుంది అంతే. అవన్నీ పోసేసి ఆ తర్వాత పాత్రలు కడగదామని అయితే మళ్ళీ వచ్చేసాను దోసలు పోయడానికి. నా మాటల కన్నా మ్యూజిక్కే బాగుందేమో! నాకైతే మ్యూజిక్కే బాగా నచ్చింది. అలా చూస్తూ ఉండిపోదాం అనేలాగా. ఇక దోసలంతా పోసేసి పాత్రలన్నీ కడిగి పెట్టేశాను. ఇక కుక్కర్ విజిల్, ప్రెషర్ అన్నీ తగ్గిన తర్వాత నిదానంగా తాలింపు పెట్టుకున్నాను. పిల్లలు దోసలు తినేసి వెళ్ళిపోయారు కదా! ఇక నిదానంగా చేద్దాము. వేడి వేడిగా తింటే బాగుంటుంది మధ్యాహ్నంకి అని చెప్పి కాస్త నిదానంగా అయితే చేశాను. తాలింపు కోసం ఏమీ లేదు. నూనె కాస్త ఎక్కువగా పోసుకోండి. ఎందుకంటే అన్నము, పప్పు అన్నిటికీ కలవాలి కదా! అందుకోసం ఇక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ, 2 ఎండుమిర్చిల్ని తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇక మిరప్పొడి అయితే మనం ఆల్రెడీ పొడిలో కారానికి తగినట్లు ఎండుమిర్చి వేసి దంచుకున్నాం అనుకో, మిరప్పొడి కూడా వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం తక్కువ కారమే వేసుకున్నాను కాబట్టి కొంచెం మిరప్పొడి వేసుకుని ఆ తర్వాత 2 స్పూన్ల వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకున్నాను. మనం బియ్యం తీసుకుంటాం కదా, దాని క్వాంటిటీ బట్టి మనం మసాలా పొడిని ఇంక్రీజ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇక చింతపండు రసం కూడా చింతపండు పులుపుకు తగినట్టు చింతపండు రసం కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు, ఇలా నూనె పైకి తేలేంత వరకు కాసేపు మరగనివ్వాలి. ఈ లోపలే కుక్కర్ ప్రెషర్ అంతా తగ్గిపోతుంది కదా, దీన్ని అలాగే తీసి కుక్కర్లో అలా కలిపేవాళ్ళనమాట. చూసారా, అన్నము, పప్పు బాగా ఉడికింది. కూరగాయలు అయితే ఏది చెదిరిపోలేదు, బాగానే ఉడికింది. ఎక్కువ విసిల్ పెట్టడం వల్ల చెదిరిపోతుందనే డౌట్ అయితే వద్దు. ఎక్కువ నీళ్లు పోస్తాం కదా, మరీ అంతగా చెదరవు. మునక్కాయలు మాత్రం లైట్గా చెదురుతుంది. మరీ 5 విసిల్ పెడతాం కదా, మునక్కాయలు మాత్రం లైట్గా చెదురుతుంది. మిగతా ఉండే కూరగాయలు అయితే బాగానే ఉంటుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని తీసుకుని వచ్చి అలా డైరెక్ట్గా ఇందులో కలిపేసుకోవడమే. మొత్తం కలిపిన తర్వాత మరీ కన్సిస్టెన్సీ చాలా తిక్కుగా అనిపిస్తే నీళ్ళు మీకు ఎంత పలసగా కావాలో బిసిబెల్లబాతు అంత పలసగా మీరు వేడి నీళ్ళనైనా పోసుకోవచ్చు, లేదంటే మంచి నీళ్ళే కూడా పోసుకోవచ్చు. నాకైతే మరీ తిక్కుగా అనిపించింది. నేనైతే కాస్త ఎక్కువగానే నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని నాకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో నేను నీళ్ళు పోసుకుని కలుపుకున్నాను అనమాట. బాగా పలసగా ఉంటేనే ఆరే కొద్దీ మరీ గట్టిపడిపోతుంది. అందుకని నేనైతే పలసగా పెట్టుకున్నాను. చూసారా, ఇంత కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. అప్పుడే ఆరే కొద్దీ మరీ తిక్కుగా అయిపోతుంది. ఇలా నీళ్ళు పోసినాం కదా, నేనైతే మంచి నీళ్ళే పోసాను. అప్పటికప్పుడే తినేస్తాం కాబట్టి మరో కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడే సెగ తగులుతుంది. వేడి నీళ్ళు పోసామనుకో ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. కలబెట్టుకుని కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. కానీ మంచి నీళ్ళు పోసాను కాబట్టి కాసేపు ఉడికించుకున్నాను సెగ తగిలేంత వరకు. అంతే, చాలా ఈజీగా బిసిబెల్లబాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చేయడానికి 1/2 అవర్ కన్నా చాలా తక్కువ టైమే పడుతుంది. కూరగాయలు కూడా అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కొంచెమే కట్ చేసుకుంటాం కదా, పెద్దగా పని కూడా ఉండవు, తొందరగా చేసేవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకుని తినచ్చు. కానీ మా ఆయనకి పెద్దగా నచ్చదు. బిసిబెల్లబాత్ అంటే ఎందుకో పెద్దగా నచ్చవు. అంటే కంపెనీలో తింటూనే ఉంటారు. అందుకోసం ఇంట్లో అవి వద్దులే అని స్కిప్ చేస్తారనమాట. అక్కడ టిఫిన్లలోకి ఇవే వేస్తారు. అందుకే ఆయనకి బిసిబెల్లబాత్ పెద్దగా నచ్చవు. క్యాంటీన్లో తింటారు కాబట్టి ఇంట్లో స్కిప్ చేసేస్తూ ఉంటారు. నాకొద్దు, మీరు చేసుకుని తినండి అనేలాగా చెప్పేస్తారు. అందుకోసమే ఆయనకైతే ఇవి నచ్చదని చెప్పాను నేను. ఇదిదా స్టోరీ, వేరే ఏం లేదు. నేనైతే వేడి వేడిగా తినేస్తున్నాను. దాని పేరుదా బిసిబెల్లబాత్. బిసి అంటే వేడి అని అర్థం, బేలే అంటే పప్పు అని అర్థం, బిసిబెల్లబాత్ అంటే వేడిగా పప్పు అన్నం తినడం అని అర్థం. అందుకే మరీ చల్లగా ఉండేటప్పుడు తినకూడదు కదా, వేడి వేడిగా తినేద్దామని కొంచెం నెయ్యి తగిలించుకుని దానిపైన కారా బూందీ వేసుకుని తింటుంటే ఉంది చూడు, సూపర్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అక్కడ ఏం చెప్పలేదు. అంత బాగుంటుంది కదా, మా ఆయనకి ఎందుకు నచ్చదు ఏమోలే అనిదా చెప్తున్నాను, ఇంకేం లేదు. ఇక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి
ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్లో తెలపాలనేదే చెప్తున్నాను. ఇక ఒరిజినల్ సౌండ్ పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. వెనకాల నాయిస్ వింటూనే ఉంది. ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తూ ఉంటే కుక్కలు నాతో ఈక్వల్గా అరుస్తూనే ఉంది. అది స్టాప్ చేయడం లేదు. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నైట్ 11 అవుతుంది. ఇంతకు పైన నాకు ఓపిక లేదు. నిద్ర కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంది. అందుకే కుక్కలు అరుస్తూ ఉన్నా కూడా నువ్వు ఒక పక్క అరువు, నేను ఒక పక్క అరుస్తానని వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇక తిన్న తర్వాత మా ఆయనకి బిసిబెల్లబాత్ నచ్చదని చెప్పానా, సొరకాయ పప్పు కాదు బీరకాయ పప్పు చేశాను. ఈ రెండిటికి కన్ఫ్యూజన్ ఉండనే ఉంటుంది నాకు ఎప్పటికీ. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, బీరకాయ పప్పు అన్నం అయితే పెట్టేశాను. ఇల్లు క్లీన్ చేసాం కదా, మ్యాట్లు వేసేసి ఇక మ్యాట్లన్నీ వాష్ చేసేసి ఆ తర్వాతే స్నానానికి వెళ్ళాను. ఇది కొంచెం నీళ్లు వడగని అని అలా ఉంచేసాను అనమాట. ఇక వైట్ క్లోత్స్ ఇన్నర్స్ కూడా చేత్తోనే వాష్ చేసుకుంటాను. ఇవన్నీ తీసుకునిపోయి మిద్ది పైన ఎండలో ఆరపెట్టేసి వచ్చేసాను అనమాట. ఇవి చేసుకుంటూనే వంట కూడా ఫినిష్ చేసేసాను. తాలింపుకైతే ఏమీ పెట్టలేదు, అదే వేపుడైతే ఏమీ చేయలేదు. ఇక కారా బూందీ ఉంది కదా, మేము కారాసు అంటాము, కారా బూందీ ఉంది కదా, దాంతో అడ్జస్ట్ చేసుకో అని చెప్పేసి మధ్యాహ్నం వంట అయితే అలా ఫినిష్ చేశాను. ఇక ఈవినింగ్ డైరెక్ట్గా ఈవినింగ్కి వచ్చేసావా అనుకోకండి, మధ్యలో స్టిచ్చింగ్ పని ఉంటే అవి చేసుకుంటూ ఉన్నాను. వీడియో అయితే తీయలేదు. ఈవినింగ్ టీ అయితే పెట్టేశాను. మా ఆయన ఫ్రూట్స్ తెచ్చారు. గ్రేప్స్ తెచ్చి తేకముందు ఖాళీ చేసేస్తాను అనమాట. నాకు ఇష్టం, పిల్లలకి ఇష్టం, మా ఆయనకి ఇష్టం గ్రేప్స్ అంటే. కానీ ఇప్పుడు వచ్చే వీడియోలు చూస్తే రా బాబోయ్, ఏది తినాలనే తెలియదు. ఏది తీసుకున్నా కల్తీ కల్తీ కల్తీ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, గ్రేప్స్లో ఇంతమంది కొడతారు, గ్రేప్స్ తినకండి అనేది ఎక్కడ చూసినా వీడియోలలో అలా పర్వతా ఉందన్నమాట. గ్రేప్స్ క్లీన్ చేయడానికి నేను ఉప్పు పసుపు వేసి ఒక 1/4 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసి ఆ తర్వాత తీసుకున్నాను అనమాట. ఇక టీ పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చేద్దామని చెప్పి దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ టీ పెట్టేశాను. గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటూ టీ అయితే పెట్టేశాను. టీ నాకు పెద్దగా నచ్చదు, కానీ మా ఆయనకు ఒక్కరికే పెట్టాలంటే చాలా కష్టం. కొంచెం టీ పెట్టాలంటే అందులో కొంచెమో నొంచెమో మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ మిగిలిపోయిన టీ మనం తాగేద్దామని చెప్పి నేనైతే పక్కన ఒక కప్పు పెట్టుకున్నాను. కానీ ఇష్టం లేదు, తాగాలని తాగేస్తున్నాను. అవి ఇప్పుడు అలవాటు అయిపోతుందేమో అని భయం వేరా. ఇలా బిస్కెట్ లేదా రస్క్ ఉంటే ఇంకా ఇష్టంగా టీ పాలు తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా పాలైనా పర్వాలేదు, టీ నచ్చదు. కానీ మిగిలిపోయిన టీ వేస్ట్ పడేయకూడదని చెప్పి తాగేస్తానన్నమాట. నైట్కి అయితే పెద్దగా వంట అయితే పెట్టుకోలేదు. బీరకాయ పప్పు ఉంది కదా, వేస్ట్ చేయకూడదు, రసం మాత్రం పెడతాను అని స్ట్రిక్ట్గా చెప్పేసి కొంచెం రసం మాత్రం పెట్టాను. దాంతోనే సరిపెట్టుకుని మిగతా అన్నం పెట్టుకుని తినేసామన్నమాట. ఇక పాత్రలు కడిగేసాను. థర్స్డే కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి పడుకున్నామంటే ఫ్రైడే లేసిందే తొందరగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి కూడా క్లీన్ చేసేసి పడుకున్నాను అనమాట. నేను పనుల్ని 2 రోజులు డివైడ్ చేసుకుంటాను. వెడ్నెస్డే కొన్ని పనులు చేసుకుంటాను, థర్స్డే కొన్ని పనులు చేసుకుంటాను. ఒక్కొక్కసారి వెడ్నెస్డే పని ఎక్కువైపోయింది, వేరే పని ఉంది అన్నప్పుడు థర్స్డేనే ఒక్కరోజుగా పని పడిపోతుంది అన్నమాట నాకు. అందుకే ఈ రోజైతే అలానే అయ్యింది. నేను వెడ్నెస్డే అన్న మాటే మర్చిపోయాను. బ్లౌజ్ స్టిచ్చింగు కటింగు ఇవి చేసుకుంటూ ఉన్నాను. కొన్ని ఉన్నింది సెర్చ్ చేసేద్దాము అనేసి అవి చేసుకుంటూ ఉన్నాను. అందుకనే కొన్ని పనులైతే అలానే మిగిలిపోయింది. అంటే మొత్తం పనులే నేను థర్స్డేదా చేశాననుకో, వెడ్నెస్డే ఏ పని చేయలేదు. నేను వెడ్నెస్డే కొన్ని పనులు చేసుకుని ఉంటే ఇంత పని అయితే ఉండుండదు. ఒకే రోజు అన్ని పనులు చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి 2 రోజులుగా డివైడ్ చేసుకుని చేసుకుంటాను. ఇక ఈ రోజైతే పాత్రలు కడిగేసి గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ ఇదన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఎంత టైం పట్టిందనేసి మీరు అనుకుంటున్నారు. 1.5 అవర్ అయిందన్నమాట నేను వంట రూమ్లోకి వచ్చి. వంటే చేసి తినేది కూడా తినేసి ఉండొచ్చు, అంతసేపు పట్టింది ఈ క్లీనింగ్ ప్రాసెస్. ఇక పాత్రలు కడిగిన చేతులతో అలా పడుకున్నామనుకో, కూర వాసన, అన్నం వాసన, ఇక సోపు వాసన అన్నీ మిక్స్ అయ్యి చేతులు అదో వాసన వస్తుంది. అందుకని హ్యాండ్ వాష్ చేసుకుని పడుకుంటానన్నమాట. అయ్యింది ఈరోజు 1.5 అవర్ అయ్యింది అని చెప్తున్నాను. ఇంకేం లేదు అక్కడ కూడా. 1.5 అవరా, ఓ పర్లేదులే, ఇక పనన్నా అయ్యింది కదా మనకి, పొద్దున్న లేసి ఆరాంగా చేసుకోవచ్చు మిగతా పనులు అంటూ రిలాక్స్ అయ్యి పడుకునేసాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.